ఈ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. సంజు అయితే తన లైఫ్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న ఇండియా మంచిగా ఆడి గెలిచింది. వెస్టిండీస్ మంచి ఫైట్ ఇచ్చింది కానీ సంజు శాంసన్‌ని ఆపలేకపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 195 రన్స్ చేశారు. పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా పడలేదు. ఇండియా వచ్చిన ఛాన్సెస్ గ్రాబ్ చేసుకోలేదు. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఒక క్యాచ్, వరుణ్ రన్అట్ మిస్ చేశాడు. తర్వాత లాస్ట్లో పోవెల్ ఇంకా హోల్డర్ మధ్య పార్ట్నర్షిప్తో 195 రన్స్ చేసింది. కాను సంజు ఒక బ్లైండర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎనీవే మ్యాచ్లోకి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 195 రన్స్ చేశారు. పవర్ ప్లేలో మన వాళ్ళు స్ట్రాటజీస్ వర్క్ చేయలేదు. కానీ పవర్ ప్లేలో వికెట్స్ పడకపోయినా వెస్టిండీస్ వాళ్ళు పవర్ హిట్టింగ్ చేయలేదు. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ షాయ్ హోప్ బిలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ అవతల పక్క చేస్ మాత్రం మంచిగా ఆడుతున్నాడు. తన లైఫ్లో సెకండ్ టైం ఓపెనింగ్ చేస్తున్నా మంచిగా రాణించాడు. వాళ్ళ ఓపెనర్ బదులు అఖిల్ హుసేన్ని ఆడించారు. పవర్ ప్లే అయిపోయాక వరుణ్ వచ్చి షాయ్ హోప్ని అయితే అవుట్ చేశాడు. హోప్ని మంచిగా సెట్ చేసి అవుట్ చేశాడు. తనకు వేసిన ఫస్ట్ బాల్ లెగ్ స్పిన్ వేశాడు. తర్వాత ఆఫ్ స్పిన్ వేశాడు. హోప్ బ్లఫ్ అవుట్ అయ్యాడు. తర్వాత హెడ్మేర్ వచ్చాడు. కెప్టెన్ స్కై బుమ్రాని హెడ్మేర్ కోసం వెయిట్ చేపించాడు. కానీ హెడ్మేర్ రాగానే బౌలింగ్ హార్దిక్కి ఇచ్చాడు. ఎందుకంటే తెలుసు కదా మన ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ వీక్గా ఉంది అని. అందుకే ఫిఫ్త్ బౌలింగ్ని పూర్తి చేద్దామని హార్దిక్కి ఇచ్చాడు. తర్వాత బుమ్రా వచ్చి డేంజరస్ హెడ్మేర్ని సెటిల్ అయిన చేస్ని అవుట్ చేశాడు. దాని తర్వాత హార్దిక్ వచ్చి వికెట్ తీసుకున్నాడు. తర్వాత పోవెల్ ఇంకా హోల్డర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. హర్షదీప్ వేసిన ఓవర్లో 20+ రన్స్ చేశారు. కానీ స్కోర్ 200 క్రాస్ అవుతుంది అనుకునేటప్పుడు హర్షదీప్, బుమ్రా మంచిగా బౌలింగ్ వేసి 195 రన్స్కి కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఇండియా ఓపెనింగ్కి సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ వచ్చారు. అభిషేక్ శర్మ మళ్ళీ అగ్రెసివ్ ఆడదామని వెళ్ళి అఖిల్ హుసేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అంతకుముందే అభిషేక్ శర్మ ఒక 4 ఇంకా సంజు శాంసన్ 2 సిక్సెస్ కొట్టాడు. దాని తర్వాత అభిషేక్ మళ్ళీ షాట్ ఆడదామని వెళ్ళి అవుట్ అయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ కూడా 2 4 స్కోర్ చేసినాక హోల్డర్ బౌలింగ్లో 6 కొడదామని ఫుల్ షాట్ ఆడాడు. కానీ బాల్లో పేస్ లేనందువల్ల హెడ్మేర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాని తర్వాత సూర్య బ్యాటింగ్కి వచ్చాడు. మంచిగా ఆడుతున్నాడు. ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశారు వెస్టిండీస్ ఫీల్డర్స్. దాన్ని ఉపయోగించుకోలేదు. మళ్ళీ హోల్డర్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాని తర్వాత తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్లో మంచి పార్ట్నర్షిప్ ಇದೆ. సంజు ఇంకా తిలక్ మధ్య రిజర్వ్ సిచ్యువేషన్లో వచ్చింది. చిన్నదైనా కానీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. స్టార్టింగ్లో తిలక్ డాట్స్ ఆడిన తర్వాత షమర్ జోసెఫ్ వేసిన ఓవర్లో సంజు ఒక 4, తిలక్ 3 4s కొట్టాడు. మ్యాచ్ పూర్తయిన టైంకి ఈ ఓవర్ ఇండియాని మళ్ళీ మ్యాచ్లోకి తీసుకొని వచ్చింది. ఈ మ్యాచ్ మొత్తం అలానే జరిగింది. నువ్వా నేను అన్నట్టే జరిగింది. తర్వాత హోల్డర్ బౌలింగ్లో 4 కొడదామని వెళ్ళి షాట్ ఆడాడు. హెడ్మేర్ ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత హార్దిక్ వచ్చాడు. షాట్ ఆడదామని ఆడాడు. హోల్డర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. బాగా ఆడేటప్పుడు ప్రెజర్ బిల్డ్ అవుతుంది. షాట్ ఆడదామని వెళ్ళి మళ్ళీ హోల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత దుబే వచ్చి 2 4s కొట్టి ప్రెజర్ అంతా తీసేశాడు. 6 balls 7 runs కొట్టాలి అన్నప్పుడు సంజు ఒక 6 ఒక 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దీంతో ఇండియా సెమీస్కి క్వాలిఫై అయింది. సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడుతుంది. వాన్ఖేడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కూడా టాస్ కీలకం అవుతుంది. ఎందుకంటే వాన్ఖేడే డ్యూ చాలా వస్తుంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి చాలా అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఇంగ్లాండ్ ఎంత ఫైట్ ఇస్తుందో. వెస్టిండీస్ పైన అయితే ఇండియా గెలిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. Thank you for watching. Have a nice day.